హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను. ఇదేంటో అంత యానిమల్స్ అంట. ఇవన్నీ నేను చదవానంట. నేను చదవని వెళ్ళిపోతానన్నా కూడా మా అక్క నన్ను ఊరుకోవట్లేదు. మా అక్క ఊరుకోకపోతే మా అమ్మ కూడా ఊరుకోవట్లేదు. అవన్నీ నాకేం తెలుస్తాయి? ఒక కూర అయితే, ఒక చేప అయితే, ఒక గుడ్డ అయితే బాగా తెలుస్తుంది నాకు. ఆ యానిమల్స్ అన్నీ నాకేం తెలుస్తాయి? నేనెందుకు గుర్తుపెట్టుకోవాలి? నాకీ చదువులు వద్దు బాబోయ్ అంటున్నా, మా అక్క కూర్చొని పెట్టి ఒక్కొక్క దాని పేరు చెప్పి నాకు చెప్పమంటుంది. నా నేను చెప్పను, నాకు రాదు అన్నా కూడా ఒప్పుకుంటలేదు ఫ్రెండ్స్. మీరైనా చెప్పండి. ఈ చదువులు అవి నాకు అస్సలు అవ్వదు. ఎందుకంటే నేను చిన్న పిల్లోనే కదా, జాలీగా ఉండాలి, జాలీగా తినాలి, జాలీగా బుజ్జుకోవాలి, ఆడుకోవాలి. నాకు ఇవే వచ్చు, నేను అవే చేస్తాను. ఈ చదువులు అవి నాకు అస్సలు అవ్వదు. ఇలాంటివన్నీ నాకు వద్దు. ప్లీజ్ అక్క, నన్ను వదిలే అక్క. ఇలాంటివన్నీ నాకు అస్సలు అవ్వదు. నా బుర్రలో ఉండవు. నా బుర్రలో ఓని గుడ్డు పువ్వ, ఎగ్, అదే గుడ్డు పువ్వ, చికెను, బిర్యానీ, ఫిష్, మటను, ఫ్రాన్స్. అబ్బా, ఇలాంటివి చెప్పు, మంచి మంచి వింటాను, నేర్చుకుంటా. ఇలాంటి యానిమల్స్ పేరు నాకు వద్దక్క. నా వల్ల అవ్వట్లేదక్క. అంతే అక్క, నాకు రాదక్క. ప్లీజ్ అక్క, కొడతావేమని భయం వేస్తుందక్క. ప్లీజ్ నా మాట విని నన్ను వాటికి వదిలే అక్క. అవన్నీ నాకు చెప్పక అక్క. ప్లీజ్ అక్క. అమ్మో, ఇంకొక పేజీయా? అక్క, నా వల్ల కాదక్క. ఇంకా నేను ఈడ నుండి జంప్ అయిపోవాలి రోయ్. ఇవన్నీ మన వల్ల కాదు. ఎట్లా జంప్ అయిపోయామ్మా, మళ్ళా తీసిందిరా. ఇవన్నీ పప్పులా? ఈ పప్పులు గిప్పులు నాకెందుకు అక్క? నేను ఏది పెట్టినా తింటా, నాకు పప్పనే కాదు. ఇప్పుడు కందిపప్పు, శనగపప్పులు, ఇవన్నీ నాకు పప్పులు వద్దులే అక్క. అసలే పప్పులు తింటే గ్యాస్ వస్తుందంట. ఇప్పుడు ఆ గ్యాస్ వస్తే నాకు ఎట్లా అవుతుంది? కంపు వస్తుంది. మీ అందరూ నన్ను కంపు బిట్టు అంటారు. వద్దు. ఆకుకూరలా? అబ్బే, ఆకుకూరలు మనం అసలు దగ్గరికే రానియము. ఇలాంటి వీడియోలు అన్నీ మనకొద్దు. మనము తిన్నామా, ఆడుకున్నామా, బజ్జుకున్నామా, మళ్ళీ తిన్నామా, మళ్ళీ ఆడుకున్నామా, బజ్జుకున్నామా, అలాంటివే ఉంటాయి మనకి. అమ్మయ్య, వదిలేసింది, పారిపోవాలి. అమ్మా, పారిపోతాను.